నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. వైసీపీ అగ్ర నాయకత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యక్తిగత ఆరోపణలను పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఖండించారు. పవన్ కళ్యాణ్ తనపై అసత్య ఆరోపణలు చేశారని ఆయన పేర్కొన్నారు. పెందుర్తి ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రభుత్వంపై అలాగే స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజ్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర అవినీతి ఆరోపణలు చేయగా ఆయన స్పందించారు. తిరిగి ఆరోపణలకు అన్నంరెడ్డి అదీప్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. 1,00,000 మంది ఓట్లేసి గెలిపించిన నేనే ఆఫ్టర్ ఆల్ అయితే 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ను ఏమనాలని ఆయన ప్రశ్నించారు. 5 ఏళ్ల కాలంలో రౌడీయిజం జరిగిందని కానీ టీడీపీ జనసేన క్యాడర్ పై ఎక్కడైనా దాడులు చేసినట్లుగానే నిరూపించగలరా అంటూ సవాల్ విసిరారు. అధికారంలోకి రాకముందే బీసీ వర్గీయుల ఇళ్లకు వెళ్లి మరీ జనసేన క్యాడర్ దాడులు చేసింది నిజం కాదా? పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని అన్నారు. పవన్ కళ్యాణ్ చెప్పుడు మాటలు, తప్పుడు స్క్రిప్ట్ పెట్టుకుని తన మీద అసత్య ఆరోపణలు చేశారని అదీప్ రాజ్ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ హైట్ వెయిట్ లో సగం కూడా లేడని, నన్ను చూసి మీరు ఎందుకు భయపడాలని అన్నారు. ఇక ప్రజలకు చేసే మంచి చెప్పకుండా వ్యక్తిగత దూషణలకు పవన్ కళ్యాణ్ పరిమితం అయ్యారని ఆయన విమర్శించారు. జనసేన పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బాబు ఇల్లీగల్ క్వారీల ద్వారా రోజుకి 6 లక్షలు సంపాదిస్తున్నారని పవన్ కళ్యాణ్ గతంలో విమర్శలు చేసింది వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. ఇల్లు కట్టాలంటే అదీప్ రాజ్ కు ఎవరు డబ్బులు ఇవ్వాలని నిరూపించండి చూద్దామంటూ ఛాలెంజ్ చేశారు. చెప్తే ఒక ఎంఆర్ఓ, ఒక సిఐఓ, ఒక ఎండిఓ వినేటువంటి పరిస్థితి కాదు. ఇప్పుడు ఉన్నటువంటి యంత్రాంగం కూడా ఎవరి చేతుల్లో ఉందో అందరికీ కూడా తెలుసు. ఎంక్వైరీ చేయమనండి, ఉన్నవి లేనివి మాట్లాడడం కాదు కదా, ఎంక్వైరీ చేయమనండి. ఇప్పుడు ఏదో రకంగా ఏదో ఆరోపణలు చేయాలి అనుకుంటే దాని ప్రతి ఆరోపణకి సమాధానం చెప్పుకుంటూ పోతే మీరు ఎలక్షన్ చేసుకోలేము. మాకున్నది కూడా కేవలం వారం రోజులే. నేను చేయాల్సిన ప్రచారాలు ఏమై కూడా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ సమస్య కోసం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నాం. దానికి సంబంధించి నేను మీకు చెప్పాలి క్లారిటీగా. ఇప్పుడు మీరు మంచి ప్రశ్న అడిగారు. గత 10 సంవత్సరాలు ఇదే పంచకర్ల గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, బండారు సత్యనారాయణమూర్తి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ దాని మీద ఎటువంటి చర్యలు చేపట్టారు, ఇవాళ అదీప్ రాజ్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎటువంటి చర్యలు చేపట్టారంటే మీరు గమనించాలి. ఎమ్మెల్యేగా శాసనసభలో నాకు వచ్చినటువంటి మొట్టమొదటి అవకాశాన్ని నేను పంచగ్రామాల భూ సమస్య మీద మాట్లాడినటువంటి సంగతి అందరికీ కూడా తెలుసు. అది వెంటనే నేను మాట్లాడినటువంటి మరుక్షణమే 2 రోజుల్లోనే దీని మీద ఒక కమిటీ నియమించారు. కమిటీ ఫామ్ చేసి పూర్తి అన్ని రకాలుగా కూడా ఈ ఇష్యూని, అంశాన్ని ఏ రకంగా మనం నెరవేర్చాలి అని చెప్పి ఒక నిర్ణయానికి రావడం. ఏదైతే ఆ వాల్యూకి సంబంధించి పంచగ్రామాల భూముల తాలూకా వాల్యూ మరియు గవర్నమెంట్ ఇస్తానటువంటి వాల్యూ కుదరకపోతే అదనంగా మరొక 259 ఎకరాలు 259 ఎకరాలు ఎక్కడన్నా గాజువాకలో జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి 259 ఎకరాలు సుమారుగా 1980 కోట్ల రూపాయలు అదనపు ఆస్తిని దేవస్థానానికి ఇచ్చి ఈ అంశాన్ని క్లియర్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరిగాయి. కోర్టుకు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కోర్టు బెంచ్ మీదకి రాగానే వెంటనే అంశం క్లియర్ అవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా నేను గతంలో ఉగాది రోజున కూడా నేను అన్నీ కూడా బయట పెట్టడం జరిగింది. దీనికి కావాల్సినటువంటి 90% పని అయితే పూర్తయింది. రేపు కోర్టు బెంచ్ మీదకి అడ్మిట్ చేయగానే ఈ అంశం క్లియర్ అవుతుంది అంటే నేను చెప్పగలుగుతున్నాను. ఇంకేమన్నా ఏంటి అవసరం? ఇప్పుడు వాళ్ళకి అవసరం, వాళ్ళు పంచకర్ల గారు కానీ జనసేన పార్టీ వాళ్ళు కానీ వాళ్ళకి అవసరం కాబట్టి ఒకరోజు పీలా గోవింద్ గారి ఇంటికి వెళ్తారు, ఒకరోజు గండిబాబుజీ గారి ఇంటికి వెళ్తారు, ఒకసారి శివశంకర్ గారి ఇంటికి వెళ్తారు, ఒకసారి బండారు సత్యనారాయణమూర్తి గారి ఇంటికి వెళ్తారు, ఒకరోజు గొర్రెల రామనాయుడు బీజేపీ గారి ఇంటికి వెళ్తారు. మాకేం అవసరం? మేము సింగిల్, మా క్యాడర్ మాకు చాలు. మా పార్టీ మేము మొదటి నుంచి చెప్తున్నాం, మా బలం ఏంటంటే ప్రజలు. మేము నాయకులతో మేము పొత్తు లేదు. తప్పే ఉందన్నా. ఇప్పుడు జనరల్గా ఎవరైనా పార్టీలోకి ఆహ్వానించేటువంటి కార్యక్రమం చేస్తాం. వాళ్ళ అభిప్రాయం బట్టి వాళ్ళ పార్టీ విధి విధానాలు నచ్చి, లేదు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాకు ఇష్టం, మేము మాకు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు ఇక్కడ అగౌరవం జరిగింది, ఆ పార్టీలోకి వస్తే గౌరవం పెరుగుతుంది అనుకుంటే వాళ్ళు వస్తారు, లేకపోతే లేదు. అడగడం తప్పు కాదు కదా. నిజంగా డబ్బా చూపిస్తే ఈ పార్టీకి రావాలిగా.
అంటే యాక్చువల్గా ముగ్గురు కార్పొరేటర్లు మీతో టచ్లో ఉన్నట్టు అన్నీ అన్న జనరల్గా ప్రతి ఒక్కరిని రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఎదుటివారి సాయం కోరుకోవడం సహజం. ఏ పార్టీ నాయకులు ఆ పార్టీకి ఉండిపోతే నెక్స్ట్ ఎలక్షన్లో వేస్ట్. అదే వచ్చేయాలి కంటిన్యూస్గా. ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మార్పులు సాయం కోరుతాం, అందరినీ కోరుతాం. వాళ్ళు ఇప్పుడు జనసేన వాళ్ళు మా పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళట్లేదా? అది మాట్లాడరే. వాళ్ళు కోరుతారు, నచ్చిన వాళ్ళు వాళ్ళ అభిప్రాయం బట్టి వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటాం. అంతే కదా. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.